అక్షయ తృతీయ రోజు మీరందరూ బంగారం కొంటూ ఉంటారు కదా! బంగారంలో మాత్రమే అక్షయం కావాలా? మీకు అన్నింట్లో కావాలా? అన్నింట్లో సంతోషంగా ఉండాలని కోరుకోండి. మీ ఇంట్లో మీ అమ్మైనా, అక్కయినా, చెల్లైనా, కూతురైనా, కోడలైనా, కొడుకైనా ఎవ్వరైనా పర్వాలేదు. వారి బంగారు భవిష్యత్తు కూడా మీకు అక్షయంగా ఉండాలి కదా! మీ ఇంట్లో నిలువ చేసిన పాత బంగారాన్ని, విరిగిపోయిన బంగారాన్ని అలాగే ఓ మూలలో పెట్టకుండా, ఆ బంగారాన్ని సరియైన చోట అమ్మేసి, మీరు వాళ్ళ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దండి. బంగారాన్ని ఎప్పుడైనా కొనొచ్చు. కానీ బంగారం లాంటి పిల్లల భవిష్యత్తు ఎప్పుడూ కొనలేము. మన వారి భవిష్యత్తు, వారు కన్న కలలు, వాళ్ళ ఆలోచనలకు వాళ్ళు వేసుకునే పునాది, వాళ్ళ టైం మళ్ళీ తిరిగి రాదు. మీరు కాలం కలిసొస్తే బంగారం ఎంతో కొనుక్కోవచ్చు. దానికేం కొదవ కాదు కదా! అక్షయంగా బంగారం ఉండాలి మీ ఇంట్లో ఎలా అనుకుంటున్నారో, అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా అక్షయంగా ఉండాలి. ఇప్పటికైనా అర్థమైంది కదా! ఈ అక్షయ తృతీయకి బంగారంపై ఇన్వెస్ట్ పెట్టడం కంటే కూడా మీ పిల్లల బంగారు భవిష్యత్తుపై ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి.